నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి రేపు అంటే మరికొద్ది గంటల్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. మరి ఈ కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా చేపడతారు, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మరికొద్ది గంటల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. మరి ఈ కౌంటింగ్ ఎలా చేయబోతున్నారు అండ్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 144 సెక్షన్ పెట్టారు. కోట విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంలు భద్రపరుచున్నారు. వాటిని మరికొన్ని గంటల్లో ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత 3 గంటల్లో రిజల్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. 3 అవర్స్ మ్యాక్సిమం 3 అవర్స్ 3 అవర్స్ లోపల కౌంటింగ్ మొత్తం అయిపోతుంది. ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తొలి కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాదాపు 156 ఏమో పోలైనట్టుంది పోస్టల్ బ్యాలెట్లో. సో పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంలని ఓపెన్ చేసి మొత్తం 10 రౌండ్లు కౌంటింగ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. 42 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. 42 టేబుల్స్ని ఏర్పాటు చేసి 10 రౌండ్లలో రిజల్ట్ని ప్రకటిస్తారు. సో మీడియాకు కూడా సపరేట్ అయినటువంటి ఏర్పాట్లు చేశారు. అలాగే అక్కడ బోర్డులు పెట్టారు, డిజిటల్ బోర్డులు కూడా పెట్టారు ఎప్పటికప్పుడు రిజల్ట్ చెప్పడానికి. సో ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 3 అవర్స్ మ్యాక్సిమం అంటే దాదాపు 10-10:30 కల్లా అయిపోతుంది. ఈవీఎంలే కదా ఏముంది. సో ఇక్కడ పోలైనటువంటి ఓట్లు చూస్తే కనుక పర్సంటేజ్ కనుక చూస్తే గతం కంటే కూడా కొంచెం పెరిగినట్టు కనపడుతుంది. 1% అలా పెరిగినట్టు కనపడుతుంది పోలైనటువంటి ఓట్లు. సో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అవన్నీ వచ్చాయి. కానీ ఉత్కంఠంగా చూస్తున్నారు. ఎందుకంటే చాలామంది బెట్టింగ్లు కట్టుకున్నారు. బెట్టింగ్లు కట్టుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పినప్పటికీ కూడా కొంతమంది బీఆర్ఎస్కి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ చేస్తున్నారు ఒకళ్ళిద్దరు. వాటిని నమ్మి భారీగా బెట్టింగ్లు కట్టారు కొంతమంది. ఎలాగైతే ఆరా సర్వేని చూసిన తర్వాత 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్లు కట్టారు. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. ఎందుకంటే 2024 ఏపీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందని చెప్పేసి ఎక్కువ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. కానీ ఒక్క ఆరా సర్వే మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఇచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని చాలా మంది బెట్టింగ్లు కట్టారు. బెట్టింగ్లు. సో చాలా మంది నష్టపోయారు. అంతకు ముందు 2019లో చూసుకుంటే ఆ రోజున లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ సర్వే అని చేశాడు. చేసి ఆయన ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్పి చేశారు 2019లో. ఆయన సర్వేని చూసి దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు బెట్టింగ్ కట్టి నష్టపోయారు. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ని చూసిన తర్వాత ఎక్కువ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సానుభూతి పనులు ఇప్పటికి కూడా బెట్టింగ్లు కాస్తున్నారు. సో అందుకే ఓట్ల లెక్కింపు మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంది. అందరిది ఉత్కంఠమైనటువంటి వాతావరణం క్రియేట్ అయింది. యాక్చువల్గా పోలింగ్ రోజు సరళిని కనుక పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక వ్యతిరేకమైనటువంటి ఓటు పడి ఉంటే పోలింగ్ పర్సంటేజ్ 60 దాకా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మనకి 48 దగ్గర 48.6 అట్లా ఆగిపోయింది. 50 క్రాస్ కాల. సో కాబట్టి ప్రభుత్వం వ్యతిరేక ఓటు పడలేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి రావచ్చు. 1. 2, ఎలక్షనీరింగ్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఫెయిల్ అయిపోయిందని చెప్పి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఎలా ఫెయిల్ అయింది అని అంటే ముందు రోజు ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లని కాంగ్రెస్ పార్టీ లోపరుచుకుంది. వీళ్ళు కొంతమంది ఏజెంట్లు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయారు. ఆ కారణంగా వన్ సైడ్ ఓటింగ్ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో జరిగింది అనేది 2వ అంశం. ఇక 3వ అంశం ఏంటి, ఎవరైతే హార్డ్ కోర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటర్స్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు అసలు ఓటుకి రాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయగలిగారు. ఓటర్స్ కూడా సహకరించారు అనేది ఇంకొకటి వినిపిస్తుంది. ఈ 3 కారణాలు మనం చూస్తే కనుక, ఈ 3 కారణాలతో కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ రేపు తొలి 4-5 రౌండ్లకే అర్థమైపోతుంది.
మొత్తం 10 రౌండ్లు పూర్తి అయ్యేదాకా అవసరం లేదు. తొలి 3-4 రౌండ్లకే అసలు ఏంటి సిచ్యువేషన్, నువ్వా నేను అన్నట్టు ఉంటుందా, లేదంటే అసలు వన్ సైడ్ వారా అనేది అర్థమైపోతుంది. తొలి 2-3 రౌండ్లోనే అర్థమైపోతుంది. సో అందుకే 10 రౌండ్లు కౌంటింగ్ పెట్టారు. 10 రౌండ్లు కౌంటింగ్తో పాటు ఒక 42 టేబుల్ వేసి పెట్టారు. మొత్తం 186 మంది ఎంప్లాయీస్ ఈ కౌంటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కౌంట్ చేయడానికి ఒక్కో రౌండ్కి 45 నిమిషాలు పడుతుందని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. ఒక్కో రౌండ్కి 45 నిమిషాలు పడుతుందని అనుకుంటున్నారు, కానీ ఇంకా తొందరగానే అయిపోద్ది. సో ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నారు, 58 మంది అభ్యర్థులు ఉన్నారు. సో కాబట్టి కొంచెం లేట్ కావచ్చు, కౌంటింగ్ లేట్ కావచ్చు. 58 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి. సో కాబట్టి శుక్రవారం రోజు అంటే వాళ్ళు రేపు ఎక్కువజామున మొత్తం సిబ్బంది అంతా అక్కడ చేరుకుంటారు, స్ట్రాంగ్ రూమ్ చేరుకుంటారు. ఉదయం 5 గంటలకే అభ్యర్థుల సమక్షంలోనే ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి ఇద్దరు కూడా స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరుస్తారు. నేరుగా వెళ్ళి తలుపులు తీయడానికి వాళ్ళ రిటర్నింగ్ అధికారి అలాగే ఎన్నికల అధికారి ఇద్దరు ఉంటారు. తర్వాత అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు. వీళ్ళందరి సమక్షంలో తలుపులు తెలిసి లోపలికి వెళ్ళి ఈవీఎంలపై ఉండేటువంటి సీళ్లు, ఇతరత్ర భద్రత అవన్నీ కూడా చూసి ఆ ఏజెంట్లకు కూడా చూపించి, అన్ని పార్టీలకు సంబంధించి ఏజెంట్లకు కూడా చూపించి అప్పుడు వాటిని లెక్కింపు కేంద్రానికి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఒక్కో రౌండ్ ఓట్లు లెక్కింపు 45 నిమిషాల సమయం పడుతుందని చెప్పి అంచనా వేస్తున్న క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకి ఈ కౌంటింగ్ పూర్తవుతుంది రేపు అని చెప్పి అంటున్నారు. ఇక ఎక్కడెక్కడ మనం చూస్తే కనుక ఎక్కడెక్కడ ఎలా నియోజకవర్గంలో ప్రస్తుతం 4,945,000 ఓట్లు ఉన్నాయి, 65 ఓట్లు మొత్తం. అయితే 1,94,631 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1,94,000 సుమారుగా. దీంట్లో 50% వచ్చిన వాళ్ళు గెలుస్తారు. 50% ఏంటంటే 97,000 రావాలి. 97,000 ఓట్లు కనుక వస్తే గెలిచే అవకాశం ఉంది. అయితే ఈ 97,000 ఓట్లు వచ్చే అవకాశం ఉందంటే బీజేపీ మీద ఆధారపడి ఉంది. బీజేపీ ఓటర్లు కనుక ఎక్కువగా చీల్చుకోగలిగితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈజీగా కాంగ్రెస్ పార్టీ విన్ అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కంటే 8-9% కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓటు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. దాన్ని బేరీజ్ వేసుకుంటే కనుక 32,000 మెజారిటీ, దాదాపు 30,000-32,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. సో కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ పడ్డాయి. సోమాజిగూడలో అయితే 32,000 అలా పడ్డాయి ఓట్లు అంతే. ఒక మొత్తం సోమాజిగూడ ఏరియాలో. షేక్పేట, రహమత్ నగర్ డివిజన్లో ఎక్కువగా ఓట్లు ఉన్నాయి. అక్కడ 70,000 చొప్పున పడ్డాయి షేక్పేట అలాగే రహమత్ నగర్లో. మొత్తం 1,40,000 ఓట్లు అక్కడే ఉన్నాయి. ఆ రెండు షేక్పేట, రహమత్ నగర్. అంటే ముస్లిం ఓట్ బ్యాంకు ఎటుబడింది అనేది ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్తున్నప్పటికి కూడా గుండెలో లబ్డప్ అంటుంది. ఎట్లు డిసైడ్ చేశారు అనేది. అలాగే ఎర్రగడ్డలో 60,000 ఓట్లు పోలైనాయి. యూసుఫ్గూడలో 58,000 ఓట్లు పోయాయి. వెంగళరావు నగర్ 54,000 ఓట్లు, బోరబండలో 50,000 ఓట్లు సో ఉన్నాయి. ఈ అన్నీ కూడా ఎర్రగడ్డ కానీ, యూసుఫ్గూడ కానీ, వెంగళరావు నగర్ కానీ, బోరబండ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలం. సో కాబట్టి అక్కడ సగం కంటే తక్కువ పోలింగ్ శాతం తక్కువైంది అక్కడ ఆ ప్రాంతాల్లో. షేక్పేట, రహమత్ నగర్లో మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు వాళ్ళు. సో కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ చూస్తే ఇక్కడ కౌంటింగ్ సందర్భంగా రోడ్ షోలు కానీ, ర్యాలీలు కానీ, ప్రత్యేకమైనటువంటి సమీక్షలు కానీ వీటిని నిషేధించారు. ప్రధానంగా ఇక్కడ పోలీసులు 144 సెక్షన్ పెట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం సందర్భంగా ఎలాంటి ర్యాలీలు కానీ ఇవన్నీ తీయకూడదని చెప్పి నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.